ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇటు అవకాశం ఇచ్చినందుకు బ్రదర్ జాషువా గారికి, సిస్టర్ శ్రావణి గారికి, మేరీ సహోదరి, మరి ఇంకా బాబురావు బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ఇటు సమయంలో దేవాతి దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి అవకాశానికై దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి అంశం వచ్చేసి రూతు గారండి. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మేము వాక్యము మరి నాయన ధ్యానించబోచుండగా మా నోటికి బూరగా మీరే ఉండండి ప్రభా. ఇదిగో మరి నీ సన్నిధిలో కూర్చొని ఈ రీతిగా ప్రభా వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. మాలో నీకు ఇష్టమైనది ఏదైనా ఉంటే కొట్టివేయండి. అలాగే ప్రభా గూఢమైన మర్మాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రభా, ఇదిగో మరి నా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యములు జరిగించమని యేసు నామం చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి రూతు గ్రంథం నుంచి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రూతు యెహోవాను ఆశ్రయించిన అన్యురాలు రూతు అని చెప్పేసి మరి ఇక్కడ చెప్పుకోవచ్చండి మనము. అలాగే రూతు అను పేరుకు అర్థం ఏంటి అంటే స్నేహం, సౌందర్యం అని అర్థం. మరి ఈమె దేవునిలో సంతృప్తి పొందిన స్త్రీ అన్నమాట. మరి ఈమె దేవుని ఎరగని అన్యురాలు. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఈమె తన తండ్రి ఇంటి నుండి విగ్రహ ఆరాధికురాలు. ఎందుకంటే ఈమె మోయాబు దేశస్థురాలు అంటే మరి మనకు గుర్తొస్తుంది ఎవరు అంటే లోతు యొక్క కుమార్తె సంతానము కుమారుడైనటువంటి మోయాబీయులకు మూల పురుషుడు కదా. మరి ఆ యొక్క దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీయే ఈ యొక్క రూతు అన్నమాట. అంటే మరి ఈమె యొక్క అన్యుల దేశం నుంచి వచ్చింది, విగ్రహారాధికురాలు. తను విగ్రహాలను పూజించేటువంటి స్త్రీ అన్నమాట. అయితే ఇక్కడ మరి దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక రూతు పట్ల ఉందని చెప్పేసి మనం అనుకోవాలండి. ఆ ప్రణాళిక ఉంది నయోమి రూతు పట్ల, ఇద్దరు పట్ల దేవుని యొక్క కృపను కనపరిచాడు. ఏంటి అంటే మరి వారిద్దరు కూడా ఒంటరిగా ఉన్నారు. వారి హృదయాలు దేవుని వైపు తిరిగినాయి కాబట్టి దేవుడు వాళ్ళని త్రోసివేయలేదు. దేవుడు కృప చూపించాడు, ప్రేమ చూపించాడు. మరి ఏంటి అంటే ఆమెని మరి అక్కడికి వెళ్ళడానికి, ఆ యొక్క బెత్లెహేం వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతూ ఉంది. అయితే ఇక్కడ ఓర్పా గారు మరి ఆ యొక్క రూతు గారు ఇద్దరు ఉన్నారు. మరి ఓర్పా గారు రూతు గారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మరి ఇక్కడ చూసుకుంటే ఒకటే మాట మాట్లాడుతుంది, మీరు మీ తల్లి ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. మరి మరలా దేవుడు మీ మీద దయ చూపును గాక, మీరు కూడా నా మీద దయ చూపించి మీరు వెళ్ళిపోండి, మరలా వివాహాలు చేసుకోండి, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఆమె ఆ యొక్క అత్త అయినటువంటి ఆమె చెప్తూ ఉంది. నిజంగా అండి ఇక్కడ చూసుకున్నట్లయితే నయోమి ఒక మంచి మాదిరికరమైన అత్తగా ఉందన్నమాట. ఎవరైనా కానీ తన కుమారులను కోల్పోయినప్పుడు వాళ్ళ కోడళ్ళను చూసి అంత ప్రేమగా చూసేవారిని మనము ఎక్కడ కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఓర్పా గారి హృదయంలో ఉన్నటువంటి మాట చొప్పున ఆమె హృదయంలో ఉన్న ఆలోచన చొప్పున ఈమె అనగానే వెంటనే ఆమె అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందనమాట. ఒకటే మాట, వెనక్కు తిరిగి చూడకుండా ఆమె వెళ్ళిపోయింది. ఎలా అంటే ఈమె గురించి ఆమె ఆలోచించలేదు. ఈమె ఏమైతే ఏముంది వెళ్ళిపోతానని చెప్పి ఆమె చెప్పింది కదా, నాకేంట్లే నేను వెళ్ళిపోతాను అనే ఒక మనస్తత్వం అయితే అక్కడ మనకు కనపడుతూ ఉందండి. ఎవరైనా సరే ఇంకా ఎక్కడ కూడా ఆమె సంభాషించినట్టు కానీ ఇంకే మాట కూడా అక్కడ మనకు వినిపించలేదు. ఏది కూడా మనకు అక్కడ కనిపించలేదు, వినిపించలేదు. మరి ఏదైనా సంభాషణ ఉండుంటే దేవుడు మన కొరకు ఇంకా రాసి ఉంచేవాడేమో. అయితే అక్కడ చూసుకున్నట్లయితే మరి ఓర్పా గారు వెళ్ళిపోయిందనమాట. ఇక ఆ తర్వాత ఓర్పా గారి గురించి మనం ఎక్కడ కూడా చూడమన్నమాట. అయితే ఇక్కడ మనం రూతు గారిని చూసినట్లయితే రూతు గారు ఒకటే మాట ఏంటి అంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళిపోమ్ముంటే నువ్వు నన్ను ఇక్కడి నుంచి నిన్ను నేను విడిచి వెళితే దేవుడు నాకెంతైనా కీడు చేయునుగాక అని చెప్పి అంటున్నాను. నిజంగా ఎవరంటారండి ఆ మాట? ఒక మాదిరికరమైన అత్తను నయోమిగా మనం చూస్తుంటే మాదిరికరమైనటువంటి కోడలుగా మనము రూతు గారిని చూస్తున్నామండి. నిజంగా అలాంటి ప్రేమ ప్రతి ఇంట్లో కానీ ఉంటే, ప్రతి స్త్రీల మధ్య, ప్రతి అత్త కోడళ్ళు అయినటువంటి స్త్రీల మధ్య కానీ అలాంటి ప్రేమ ఉంటే నిజంగా సాతాను ఎక్కడ కుటుంబాల్లో కూడా ఎలాంటి చిచ్చు
విడిచిపెట్టడానికి వీలుండదండి. మరి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కట్టబడతాయి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో స్త్రీలే ఉంటారు. వారు చక్కగా ఆలోచించి సరి అయిన మార్గంలో వెళ్తే ప్రతి కుటుంబం కూడా కట్టబడుతుందండి. ఒక తీర్మానం తీసుకుందండి. ఏంటి అంటే ఏదేమైనా సరే నా అత్తను విడిచి నేను వెళ్ళను అని చెప్పి. మరి ఇక్కడ చూసుకుంటే విగ్రహాలను విడిచిన రూతు అని నేను మొదటిగా పెట్టుకున్నానండి. ఏంటి అంటే మనం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి ఈమె చూసుకున్నట్లయితే మనం 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రు ప్రయాణమైరి. అంటే అక్కడ చూసుకున్నట్లయితే ఆమె తన తండ్రిని విడిచిపెట్టిందంటే ఆ యొక్క విగ్రహాలను కూడా ఆమె విడిచిపెట్టడానికి సిద్ధపడినట్టే కదండి. సిద్ధపడింది. ఆమె విగ్రహాలను విడిచిపెట్టేసింది అనమాట. మరి రెండవదిగా చూసుకుంటే అత్తను హత్తుకున్నటువంటి రూతు అనమాట. అత్తను హత్తుకుంది. మనము 14లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకొని వార్ప గారు వెళ్ళిపోయారు. రూతు గారైతే ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోళ్ళు వెళ్ళిపోయిందమ్మా, నీవు కూడా వెళ్ళిపో అమ్మా, నీ యొక్క శాపము నా మీదకి రాకముందే మరి నువ్వు యవన కాలంలో ఉన్నావు, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వెళ్ళిపో, దేవుడు నీ పక్షముగా ఉండి నన్ను కోపపడతాడేమో, నన్ను శపిస్తాడేమో అని చెప్పేసి నయోమి గారు చెప్తూ ఉంది. అయితే ఆమె ఒకటే మాట, ఒక తీర్మానం చేసుకుంది. ఇంకా ఒట్టు అని చెప్పుకోవాలండి. ఏంటి అంటే నీవు నన్ను వెళ్ళిపోమ్మని చెప్తే మరి దేవుడు నాకెంతైనా కీడు చేయను గాక. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 17వ వచనంలో చూసినట్లయితే నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంతైనా కీడు చేయను గాక అని ఉందండి. నిజంగా అలాంటి తీర్మానం తీసుకున్న గొప్ప స్త్రీ అండి రూతు గారైతే. మరి ఆ యొక్క అత్తని హత్తుకొని ఉండటమే కాదు కానీ ఆమెను విడిచిపెట్టనని ప్రమాణం కూడా చేసేసింది. దేవుని తోడు అన్నాడు. దేవుడు నాకు ఎంతైనా కీడు చేయను గాక అందండి. మరి దేవుడు ఆమెని విడిచిపెడతాడా? తన అత్త కోసం, వృద్ధాప్యమందున్న ఆ స్త్రీ కోసం ఒక స్త్రీగా ఆమె నిలబడింది. మరి ఒక స్త్రీగా సహాయపడింది, ఒక కోడలిగా ఆదరించింది, ఒక కూతురుగా ఆమెని పోషించటానికి కూడా సిద్ధపడిందండి. మరి ఎన్ని రకాలుగా మరి రూతు గారు ఇక్కడ ఒకే ఒక బంధం అండి వాళ్ళ మధ్య ఉంది. ఏంటి అంటే అత్త కోడలు. కానీ ఆమె ఎలా ఉందంటే దేవునిలో మరి ఆ దేవుని మనస్సు కలిగి ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఆమెని మరి పోషించడానికి సిద్ధపడి ఉందన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి నయోమి గారిని విడిచిపెట్టను అని చెప్పిందనమాట. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే దేవుని ప్రజల సహవాసాన్ని కోరిందంటండి. దేవుని యొక్క ప్రజల సహవాసం మరి ఇక్కడ మనం 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో చూసుకుంటే నీవు నీ తల్లిదండ్రుల నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బోయజ్ గారు మాట్లాడుతూ ఉన్నాడండి ఆమెతోటి. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతా మాకు తెలుసు. అయినప్పటికీ ఆమె కొరకు నువ్వు ఇక్కడికి నీకు తెలియనటువంటి జనాల దగ్గరకు నీవు వచ్చావు, నీకు తెలియని దేశానికి నీవు వచ్చావు కాబట్టి దేవుడు నీకెంతైనా మేలు చేయునుగాక, సంపూర్ణమైన బహుమానం దేవుడు నీకు ఇచ్చునుగాక అని చెప్పేసి మరి ఆ యొక్క బోయజ్ గారు చెప్తున్నాడండి. నిజంగానే మనం చేసే కార్యాలను మనం చెప్పుకుంటే కాదు కానీ ఎదుటి వారు చూసినప్పుడు నిజంగానే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు, దేవుడు వారికి సహాయం చేశాడు, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడని చెప్పుకునేలాగా మనము బ్రతకాలండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఆ రీతిగా మరి అలాంటి స్త్రీలుగా మనం జీవించినప్పుడు నిజంగా దేవుడు మన తోడుగా ఉంటాడు. అన్ని వేళలా దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజల సహవాసం, ఆమె ఎరుగని దేశానికి వచ్చింది, తెలియని ప్రజలతో సహవాసం కలిగి ఉంది. ఇదంతా ఆమెకు అవసరం లేదండి. కానీ ఆమె ఒకటే తీర్మానం చేసుకుంది, ఆమె అత్తని ఆమె పోషించాలి, ఆమె అత్తని ఆమె హత్తుకొని ఉండాలి.
కీర్తనలు 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు అండగా ఉండగా లోకంలో ఉంది నాకేది అక్కర్లేదు. ఆమె కూడా అక్కడ కూడా అదే మాట నిర్ణయం తీసుకున్నట్లు మనకు అనిపిస్తుందండి. నీవు నీ ప్రజలు నాకు తోడుగా ఉండగా ఇంకా నాకేది అవసరం లేదు, నీ ఉంటే చాలు, నీ ఉండి నడిపించు అని ఆమె హృదయంలో మరి దేవుని స్తుతిస్తూ ఉందేమో. కాబట్టే దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె జీవితాన్ని కూడా మార్చివేశాడు అనమాట. కాబట్టి మరి ఆ రూతు గారు దేవుని సహవాసమును కోరినటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూడొచ్చండి. మరి దేవునికి సమర్పించుకున్న స్త్రీగా కూడా మనం చూడొచ్చు అనమాట. మరి 2:4 చూసుకున్నట్లయితే బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చెప్పాడండి. దేవుడు నిజంగా తోడై ఉన్నాడు వాళ్ళకి. ఆ ఒక మాటని దేవుడు వారి జీవితంలో రూఢిపరిచాడు అనమాట. దేవుడు మన కొరకు దైవజనులు పెట్టాడు ఈ లోకంలో, మరి విశ్వాసాలను పెట్టాడు, ఒక సంఘాన్ని పెట్టాడు. మనం వారి దగ్గరికి వెళ్తామమ్మా, మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉందమ్మా అని చెప్పి మనం అడుగుతాం. వెంటనే నిజంగా ఎంత ప్రేమ అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కళ్ళు మరి యేసు ప్రభు చూపినటువంటి ఆ యొక్క ప్రేమ నిజంగా మనం ఈ రోజుల్లో కూడా సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ వారమైనా ఎచ్చటి వారమైనా సరే ఒక్క చోట చేరి సిస్టర్ బ్రదర్ అని చెప్పి మనం ఒక్కసారి ప్రైజ్లో చెప్తే చాలు ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో నేను ఒక మాట జీసస్ ఆల్మైటీ గాడ్ గ్రూప్ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి ఏంటి అంటే ప్రేమ గురించి ఒక మాట. నేను మా పిల్లలకి బాగాలేదని ఒకసారి మేరీ సిస్టర్ని అడిగాను అనమాట. అడిగితే సిస్టర్ వెంటనే ప్రేయర్ చేశారు. ఇంకా గ్రూప్లో ఉన్నారు సిస్టర్స్, వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసి పెట్టారు. నిజంగా ఈ ప్రేమ ఎక్కడిదంటే యేసయ్య చూపిన ప్రేమ. అదే ప్రేమ అక్కడ బోయజ్ గారు రూతు మీద చూపించాడనమాట. మరి రూతు గారు తన అత్త మీద చూపించింది, అత్త కోడల మీద చూపించింది. 4వదిగా చూస్తే శ్రమించే స్వభావం కలిగినటువంటి స్త్రీ రూత్ అండి. మరి 2:3 వరకు చూసుకుంటే కూడా ఈమె ఇక్కడ మరి ఆ యొక్క పొలంలోనికి వెళ్ళడానికి మరి సిద్ధపడుతూ ఉంటుంది అనమాట. అయితే 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను, వాని వెనుక పరిగి ఏరుకుందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మన్ను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలంలో ఏరుకొని ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమేలేకు వంశపు వాడైన బోయాజ్ది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆమె ఒకటే మాట చెప్తుంది, నీ సెలవైన ఎడల అని అడుగుతుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందండి? కష్టపడటానికి వెళ్తుంది. తన అత్త కొరకు తన కొరకు మరి వాళ్ళ యొక్క పోషణ నిమిత్తము పరిగి ఏరుకోవడానికి వెళ్తాను అంటుంది. అది ఎవరంటే వాళ్ళ యొక్క బంధువుల చేనులోకి వెళ్తానని అడుగుతుంది. అయితే నేను వెళ్ళిపోతాను అని అడగట్లేదండి, అక్కడ కూడా ప్రేమతో అడుగుతుంది. ఏంటి అంటే నీ సెలవైన ఎడల నేను వెళ్తాను అని చెప్పి అడుగుతుంది అనమాట. తగ్గింపు స్వభావం. మరి ఇక్కడ రూతు గారిలో మనం చూస్తే తగ్గింపు స్వభావం. ఆమె యవ్వనురాలండి, ఆమెకి మరి ఎవరు కూడా అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఆమె గట్టిగా మాట్లాడితే ఎవరు కూడా ఆమెని ఏమీ అడగటానికి కూడా వీలు లేదు. కానీ ఆమె నిజంగా ఎంత తగ్గింపు స్వభావం కలిగిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ. మరి అత్తకు లోబడింది. ఆమె వృద్ధాప్యం అందుందా, ఇంకెలా ఒంటరిగా ఉందా, ఇంకెలా ఉంది, ఈమెతో నాకేం పని అని ఆమె అనుకోలేదు. ఆమెతో రావటానికి సిద్ధపడింది, ఆమెను హత్తుకొని ఉంది. ఇంకా కూడా ఆమె యొక్క సెలవైతే అని అడుగుతుంది. నీ సెలవైతే, నీ ఇష్టమైతేనే నేను అక్కడికి వెళ్ళి పని చేస్తా, లేకపోతే ఇద్దరం కలిసి పస్తున్నా పర్లేదు అనే రీతిగా ఆమె మాట్లాడుతూ ఉంది. నీ సెలవైన ఎడల అని చెప్పి అడుగుతుంది. మరి వెంటనే నయోమి గారు చెప్తున్న మాట ఏంటి అంటే నా కుమారి వెళ్ళు అని చెప్తుంది అనమాట. నీవు ఒక చోటనే ఉండు, ఇంకెక్కడ ఎవరికి కూడా కనిపించకు అని చెప్తుంది అనమాట. విధేయత కలిగినటువంటి రూతు అని చెప్పుకోవచ్చు అనమాట. శ్రమ పడింది, తన కుటుంబం కొరకు శ్రమించింది అనమాట. తన అత్త కొరకు తన కొరకు ఆమె కష్టపడే స్వభావం కలిగినటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు. 5వదిగా చూసుకుంటే బోయాజు పొలంలో నిలకడగా ఉన్నటువంటి స్త్రీ రూతు అని చెప్పుకోవచ్చు అండి. నిలకడగా ఉందంట. మరి ఇక్కడ చూసినట్లయితే స్థిరత్వమైన మనస్సు అని చెప్పి అనుకోవాలి. ఆమె ఇటు అటు కదిలింపబడే మనస్తత్వం ఆమెది కాదనమాట, నిలకడగా ఉందనమాట. 2:23 చూసుకుంటే స్థిరత్వం కలిగినటువంటి మనసు. ఆమె ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాము, అటు ఇటు తిరుగుదాము, ఇంకా 4 పొలంలోకి వెళ్దాము అని చెప్పి ఆమె అనుకోలేదండి. నన్ను ఎవరేమన్నారు, ఒకవేళ ఆమె అలా వెళ్ళినా కానీ ఎవరు ఏమనకపోదురు. ఎందుకు అంటే వాళ్ళు ఒక దేశం నుంచి వచ్చారు, ఆమె అత్త కొరకు వచ్చింది కాబట్టి పోనీలే అనుకొని ఉండొచ్చు. కానీ
ఆమె ఆమె మనస్తత్వం ఏంటి అంటే ఆ స్థిరత్వం అనేది ఆమె జీవితానికి సంబంధించింది, ఆమె పోషణకు సంబంధించింది, ప్రతిదీ కూడా ఎన్నో రకాలుగా మనము తీసుకోవచ్చు అనమాట స్థిరత్వం. ఇక్కడ చూస్తే మరి రెండో అధ్యాయం రూతు 2:23లో చూస్తే, కాబట్టి యావల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఆమె ఎక్కడుందంటండి, ఆ పొలంలోనే ఏరుకుంటూ ఉందంట. నిజంగా ఒక్క చోటని స్థిరత్వమైన మనసు మనము నిలకడగా ఉంచుకుంటే, స్థిరత్వంగా మనం ఉంటే ఇంకా అసలు మనం ఎక్కడా కూడా ఎలాంటి స్థితిలో కూడా పడిపోయే వారంగా ఉండమండి. ఎక్కడ ఉన్నా మనము నిలబడతామన్నమాట. దేవుని సన్నిధిలో ఒక స్తంభంలాగా దేవుడు నిలబడతాడు. దేవుని కొరకు కష్టమైన, దుఃఖమైన, మరి బాధ అయినా, నీకు ఎలాంటి శోధన వచ్చినా నీవు దేవుని సన్నిధిలో చక్కగా నిలబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. 2 కొరింథీ 11:2లో చూసుకుంటే, దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా స్త్రీకు సమర్పింపవలనని, క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తుకు సమర్పించాలని చెప్పేసి ప్రదానం చేసి తిని ఇక్కడ మా సంఘం గురించి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎలా ఉందంట, దేవ ఆసక్తితోటంట. మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలండి, స్థిరంగా ఉండాలి, దేవునిలోనే ఉండాలి ఏమైనా అని చెప్పేసి మనం ఆసక్తి కలిగి దేవుని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. కానీ ఖచ్చితంగా స్త్రీలైన ప్రతి ఒక్కరికి చాలా శోధనలు వస్తూ ఉంటాయండి. గృహంలో నుంచే మనకి మొదట వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. మరి ఎదురైనప్పటికి కూడా దేవునిలో నువ్వు స్థిరంగా ఉంటే దేవుడిని చేయబట్టుకొని నిలబడతాడమ్మా. ఇంకా చూసుకుంటే మరి సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ రూతు. మరి 3వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే, మరి అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చేసినదంతయు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నీ జనులందరూ ఎరుగుదురు. అయితే ఇక్కడ సత్ప్రవర్తన అంటండి, యోగ్యురాలు అంటండి. మరి అక్కడున్నటువంటి జనులు ఆమెను అంటున్నారు. ఒక మనిషిని పొగడటం చాలా తక్కువ సమయంలో చూస్తూ ఉంటాము. వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడే అలా పొగుడుతూ ఉంటారు. కానీ మరి దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే మరి యథార్థంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఒక మాట మనల్ని దండించినా పర్వాలేదు, కానీ మరి మన ప్రవర్తన సరిచేసేవాళ్ళు మనకి మేలుకరమైనటువంటి వారిగా మనము దేవుణ్ణి అడిగి అట్టి జ్ఞానం పొందుకున్నప్పుడు మనము ఎవరు ఎలాగ మాట్లాడుతున్నారు, మనం ఎలా ఉంటున్నాం అనేది మనము తెలుసుకోగలుగుతాము. మరి ఇక్కడ కూడా మరి బోయాజ్ గారు చెప్తూ ఉన్నాడు, మునుపటి కంటే నీ సత్ప్రవర్తన అంటే ఆమె వచ్చినప్పుడు అనుకొని ఉంటారు, ఆమె అత్తను వెంబడించింది, ఎంత మంచి స్త్రీనో ఈమె అని చెప్పి అనుకొని ఉంటారు. ఆమె వచ్చి ఆమె యొక్క అత్తను పోషిస్తున్నప్పుడు, ఆమె శ్రమ పడుతున్నప్పుడు, ఎదుటి వారి పట్ల ఆమె మాట్లాడుతున్నప్పుడు మరి ఎంత తగ్గింపు స్వభావం కలిగి, దీనత్వం కలిగి, సాత్వికం కలిగి ఆమె మాట్లాడుతూ ఉందో, ఆమె మాట విన్నప్పుడు, ఆమె ప్రవర్తన చూసినప్పుడు వారికి మునుపటి కంటే ఇంకా ఆమె సత్ప్రవర్తన మరి ఎక్కువగా కనిపించిందంట. ఇంకా ఏమనిపించిందంటే యోగ్యురాలుగా కనిపించిందంటండి. వారే యోగ్యురాలు అంటున్నారు. దేవుడు పొగడలేదా ఆమెని? దేవుడు పొగిడాడు. ఆమెకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇంకా ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడిందండి. మరి ఇక్కడ చూసుకుంటే విధేయత, మరి 7వది చూసుకుంటే విధేయత చూపించినటువంటి స్త్రీ రూతు. మరి 2:21లో మనం చూస్తాము అదే మాట. ఏంటి అంటే, అంతే మోయాబురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు ఆ పని వారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పినా నేను. అంటే విధేయత, ఆయన చెప్పిన మాటకు కూడా, అక్కడ బోయాజ్ గారి మాటకు కూడా ఆమె విధేయత చూపించిందండి. ఇక్కడ అత్త మాటకు విధేయత చూపించింది, అక్కడ బోయాజ్ గారి మాటకు కూడా విధేయత చూపించింది. ఆయన ఇక్కడే ఏరుకోమన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఆమె చెప్పిందండి. విధేయత కలిగినటువంటి స్త్రీ అంటే ఎవరు చెప్పినప్పటికీ అది మంచి మాట కాబట్టి నేను వింటాను అని చెప్పేసి ఆమె విధేయత చూపించిందంట. ఆ విధేయత మరి ఆయన ఒక్కడు చూడటం కాదు, కానీ దేవాది
దేవాతి దేవుడు కూడా చూశాడండి ఆమెని. దేవాతి దేవుడు చూసి ఆమెను ఎంతగానో ప్రేమించాడు. మరి దేవుడు ఆమెకి నూతన జీవితాన్ని అనుగ్రహించాడు అనమాట. మరి అలాగే ఒక్కసారి మనం రోమపత్రిక చూసినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. ఇక్కడ మరి ఈ యొక్క రూతు గారు దేనికి విధేయత చూపించిందండి? మంచికి విధేయత చూపించింది. ఇక్కడ కూడా దేవుడు మనతోటి అదే మాట్లాడుతున్నాడు. రోమపత్రిక మరి 6వ అధ్యాయము 16వ వచనంలో ఏంటి అంటే, మీరు దేనికి అప్పగించుకుంటారో దానికే మీరు విధేయత చూపిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి అంటే మరి నీతికి అప్పగించుకున్నారా, లేకపోతే మరి దేనికి మీరు దాసులుగా ఉన్నారు? విధేయతక నీతిక అని చెప్పేసి, చావు నిమిత్తము పాపంకే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు అప్పగించుకుందరో దానికే మీరు దాసులు అవుతారని చెప్తున్నాడు. మరి మనం కూడా దేనికి మనము తీర్మానం తీసుకుంటున్నాం, దేనికి మనము విధేయత చూపిస్తున్నాం, దేనికి మనము మరి స్థిరంగా నిలబడుతున్నాము? పాపానిక, నీతిక, లేకపోతే దేవునిక, ఈ లోకానిక? మరి దేనికి మనము స్థిరత్వం కలిగి ఉంటున్నాము? దేనిలో ఉన్నా సరే మనము వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, కానీ నువ్వు వెచ్చగా ఉండకూడదు. అలా ఉంటే నా నోటి నుండి నేను ఉమ్మి వేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఖచ్చితంగా మనం దేవునిలోనే ఉండాలండి. మరి చల్లగానైనా వెచ్చగానైనా అన్నాడు కదా, పూర్తిగా లోకంలోకి వెళ్తానని అనుకోకూడదు. ఎందుకంటే ఒక స్త్రీగా నీవు లోకంలో ఉంటే మరి నీ కుటుంబం అంతా కూడా నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతుంది. అదే ఒక స్త్రీగా నీవు ప్రార్థన చేస్తే నీ భర్త మారటానికి, నీ బిడ్డలు మారటానికి, నీ కుటుంబం అంతా దేవునిలో రక్షింపబడటానికి నీ ప్రార్థన, నీ సంఘ సహవాసం యొక్క ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆలకించి తగిన సమయంలో జవాబిస్తాడు. మరి మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి, అలాంటి స్త్రీలుగా మనం కూడా ఉండాలి. మరి చివరిగా 8వది ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. క్రీస్తు వంశావళిలో చేరిన యోగ్యురాలైనటువంటి రూతు. మరి ఇక్కడ చూసుకుంటే మరి రూతులో చూసుకున్నట్లయితే మనము 3వ అధ్యాయము రూతు 3వ అధ్యాయము మరి 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఉంటుందండి. ఏంటి అంటే ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడిందంటండి. క్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీ మరి దీవెన నొందిందంట. మరి ఇక్కడ దీవెన నొందింది, మరి ప్రతిది కూడా పొందుకుందండి. దేవుని సన్నిధిలో ఆమె పొందుకోలేని దీవెన అంటూ ఏది లేదేమో అనిపిస్తుంది. క్రీస్తు వంశావళిలో చేర్చినాక ఇంకా ఆమె పొందుకోలేని దీవెన అంటూ ఏది లేదండి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క గ్రంథంలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరాలని మనం అందరం కూడా ఆశపడాలి. అలాంటి స్త్రీలుగా మనం ఉండాలి. మరి కుటుంబాల పరంగా అయితే అత్త కోడలం కూడా మనము అలాంటి స్థితిలోనే ఉండాలి అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీ అందరితో పంచుకోవడానికి ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఒక 7 మాటలు ఏంటి అంటే, ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను తెలుసుకొని నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, జీవము గల దేవుని వైపు మనం తిరుగుదాం, దేవుని ప్రజలతో సహవాసం కోరుదాం, మరి కుటుంబం కోసం శ్రమ పడే వారంగా ఉందాము, మరి మనము సత్ప్రవర్తన కలిగి ఉందాము, యేసులో నిలకడగా ఉందాము, ఇంకా దేవునికి విధేయత చూపుదాం, యోగ్యులముగా జీవిద్దాం. ప్రతి ఒక్కళ్ళం కూడా మనము యోగ్యులంగా జీవిద్దాం. అలా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదములు, దీవెనలు అన్నీ కూడా మన మీదకి, మన కుటుంబాల మీదకి దేవుడు దయచేస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రభా, ఇంతవరకు కూడా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాం ప్రభా. మరి నా తండ్రి, ఇదిగో ఈ రీతిగా వాక్యం ద్వారా అయ్యా వాక్యంలో ఉన్నటువంటి నా తండ్రి ఎన్నో మర్మాలను మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాము. మరి రూతు గారు ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి ఆ యొక్క తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టింది, విగ్రహాలను విడిచిపెట్టింది. మరి నా తండ్రి విధేయత చూపించింది, సత్ప్రవర్తన కలిగి ఉంది ప్రభా, శ్రమించే స్వభావం కలిగి ఉంది. ఇన్ని లక్షణాలు ఈ యొక్క స్త్రీలో మేము చూసి ఉన్నాం. అనేకులమైన నా తండ్రి, అనేక స్త్రీలు మేమున్నాం ప్రభా, అనేక మనస్తత్వాలు కలిగి ఉన్నాం ప్రభా. మా మనసులన్నీ కూడా నీలో నిలకడగా స్థిరంగా ఉంచుతావని నమ్ముచున్నాం ప్రభా. ఇటు లక్షణాలన్నీ మేము పొందుకోవటానికి ప్రభా ప్రతి ఒక్క స్త్రీని కూడా మీరు బలపరిచి ఆయా మీ శక్తితో, మీ ఆత్మతో నింపి మీరే మహిమగంతా ప్రభావాలను పొందమని యేసునామం చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.